ఇప్పుడు మీకు విత్తనాల మెయిన్ లక్షణాలు ఏం కనిపించింది మీకు? విత్తనాల లక్షణాలు అంటే వరుస వచ్చేసి 18 వరుసలు ఉన్నాయండి. ఒక్కొక్క వరుసకి 60 గింజల దాకా ఉన్నాయి, 50 నుంచి 55 పైన. ఓకే, మీరు ఫస్ట్ వ్యవసాయం కాడి నుంచి విత్తనం పెట్టిన కాడి నుంచి ఏదైనా లోపాలు? ఏం లోపం లేదండి. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా పెట్టింది కూడా లేదు. ఓన్లీ ఒక 2 కట్టలున్నర ముందు వేసాం అంతే. ఫస్ట్ లో దుక్కిలో డిఏపి ఒక కట్ట వేసాము. రెండోసారి కోటాలో ఒక అరకట్ట పొటాసు, ఒక అరకట్ట యూరియా, ఒక అరకట్ట కాంప్లెక్స్. ఈ ఆ కట్టన్నర ఇది ఒక కట్ట, 2 కట్టలున్నర ఎకరానికి వేసాం. దాని నుంచి ఏం పెట్టుబడి పెట్టలేదు. పురుగు మందు ఒకసారి కొట్టాం, టర్మినేటర్ ఒకసారి కొట్టాం, ఒకసారి పేకల్లో కొరకలేదు ఇచ్చాం అంతే, ఏం చేయలేదు. కలుపు మందు ఒకసారి కొట్టాం. ఎన్ని తల్లు పెట్టారు మొత్తం? కళ్ళు అయితే పెట్టామండి, 7 కళ్ళు దాకా పెట్టాం. మీకైతే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది చేయనిది? 125 రోజులు అండి. వాళ్ళు ఇప్పటికి 125 రోజులు అయింది. ఇంకా పచ్చగా ఉంది. 125 రోజులు అవుతుంది. తెగుళ్ళు అనేవి అసలు తెగుళ్ళు అనేది లేదండి. తెగుళ్ళు అనేది సోకలేదు. మేము తెగులు మందు కూడా కొట్టలేదు. తెగులు మందు కొట్టలేదు. మీకైతే బాగా నచ్చింది కదా? బాగా. మీ ఊర్లో పెట్టారు, అది ఎంతమంది పెట్టి ఉంటారు? మేము మొత్తం ఒక 15 మంది రైతులు పెట్టాము. ఎన్ని ఎకరాలు పడి ఉంటుంది? మనం 150 పైర్లు తెచ్చామండి. మొత్తం మీద 150 పైర్లు తెచ్చాం. అందరూ బాగున్నాయి? అందరూ కూడా సేమ్ ఇదే క్వాలిటీ, ఇదే రకంగా వచ్చింది కంకి. అందరూ కూడా సాటిస్ఫాక్షన్? అసలు అందరూ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ముందుకు కూడా మాకు ఇయ్య కావాలి. మీరు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మేము 45, 40 పైన, 45 నుంచి 45 పైన 45 పైన వస్తుంది. ఇది సాటిస్ఫాక్షన్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి. వెరీ మచ్.